శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. శ్రీరామ విజయము. మరాఠీ మూలము శ్రీధర కవి గారు. తెలుగు అనువాదము సాయినాథుని నారాయణరావు గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ, తిరుమల తిరుపతి దేవస్థానం వారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ, సాయినాథులకి శరద్బాబూజీ గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. ప్రతి ఒక్క గురువుకి పేరు పేరున నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. అధ్యాయము 4. శ్రీ గణేశాయ నమః. 3వ అధ్యాయంలో హనుమంతుడి జన్మ వృత్తాంతాన్ని, దివ్య చరిత్రను తెలుసుకున్నాం. పురాణాల్లో ఆయనను గురించి ఎన్నో విభిన్న కథలుండటానికి గల కారణాలు అందరికీ తెలియచెప్పాలి. చతురులైన శ్రోతలు ప్రశ్నలు వేస్తారు. శ్రోతల ఆసక్తిని అనుసరించి కవి కౌశలంతో ప్రయోగించే అతి రసవత్తరమైన శబ్దజాలాన్ని దయతో ఆలకించండి. తరంగాలకు ముందే నీరు వ్యాపించినట్లు, తారలు చంద్రుడు మేరుపర్వతం చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు, జపమాలలో పూసలు వరుసగా తిప్పబడినట్లు, అనాదిగా జగదీశ్వరుడు సందర్భానుసారంగా దాల్చిన అవతారాలు ఒకదాని వెనుక ఒకటి సృష్టి చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటాయి. సత్యవతి పుత్రుడైన వ్యాస మహర్షి వివిధ కల్పాలలో భగవంతుడు ఎత్తిన వివిధ అవతారాల కథలను తెలియచెప్పాడు. ఆ పరమాత్మ ఒక అవతారంలో ప్రవర్తించినట్లు ఇంకొక అవతారంలో ప్రవర్తించలేదు. ప్రతి ఒక్క అవతారంలోనూ విశేషమైన లీలలను ప్రదర్శించాడు. ఇవన్నీ వాస్తవాలే, కానీ విపరీతాలు కావు. రణరంగంలో చతురంగ బలాలైన సైన్యాధిపతి ఒక్కడే ఎదిరించినట్లు, సాగరం వల్లే గంభీర స్వభావులు చతురులైన శ్రోతల సమూహాన్ని ఈ కవి ఎదుర్కొంటున్నాడు. సభానాయకుడైన శ్రోత అత్యంత ప్రావీణ్యంతో సందేహమనే ధనుస్సు ఎక్కిపెట్టి ప్రశ్నలనే బాణాలను వదులుతుంటాడు. ఆ సమయంలో బుద్ధి బలసమన్వితుడైన కవి ఆ శరాలనే లక్ష్యాలుగా చేసుకుని వాటిని నేర్పు, క్షమ, బుద్ధి అనే ధనుస్సుతో, శాస్త్రధారాలనే బాణాలతో ఖండిస్తాడు. విచక్షణాపూర్వకమైన ఆ ప్రశ్నోత్తరాలతో శ్రోతలు, వక్తలు సమాధానపడి ధన్యులమయ్యామని మస్తక తర్జనలను చూపుతూ ప్రేమావేశంతో నామజపం చేస్తారు. ఆ ఘోషకు సందేహాలనే పశువులు పారిపోతాయి. వక్తల అసమానమైన వాగ్ధాటి అనన్య గౌరవపూర్వకంగా శోభిల్లుతుంది. పద్య రచనలు రంగవల్లులు దిద్దిన సాహిత్య రంగంపై నృత్యం చేయసాగాయి. శాస్త్రాధారాలనే శరాలు శ్రోతల అంతరంగంలో నాటుకోవటం మూలాన వారు ఆనంద సాగరంలో మునిగి తేలుతూ ఉంటారు. నిర్మలమైన మనస్సుతో శ్రోతలు ప్రశ్నిస్తుండగా నిస్సంకోచంగా వక్తలిచ్చే ప్రత్యుత్తరాలతో జరిగే సత్యయుద్ధంలోని ఆ శబ్ద కౌశలాన్ని వివేకులైన పండితులు గ్రహిస్తారు. గురు శిష్య సంవాదంలాగా, భగవంతుడికి భక్తుడికి మధ్య జరిగే సంవాదంలా వక్తలకు శ్రోతలకు మధ్య జరిగే ఈ సంవాదంలో వైరం ఏమాత్రం ఉండదు. శ్రోత వక్తల మధ్య సముద్ర మథనంలాగా సాగే సంవాద కళను, పాండితీ పటిమను కలిగిన రసజ్ఞులే ఆదరించగలరు. గృహిణి ఒక్క గోధుమలతోనే రకరకాలైన పిండి వంటలు తయారు చేసినట్లు, ఒకే మట్టితో కుమ్మరి రకరకాల కుండలు తయారు చేసినట్లు,
ఒకే నూలు పోగుతో సాలెవాడు వివిధ వస్త్రాలను నేసినట్లు, ఒక్క బంగారంతో కంసాలి అనేక ఆభరణాలు తయారు చేసినట్లు, ఒకే కర్రతో వడ్రంగి నగిషీలు చెక్కినట్లు, యుక్తితో సాగరం నుంచి పలు రత్నాలను వెలికి తీసినట్లు, శబ్ద సాహిత్యాలు మేళవించి చతురతతో వివిధ కవనాలు చేస్తుంటాడు. శ్రోతల కోసం ఇంత చెప్పాల్సి వచ్చింది. ఇక రామకథను శ్రద్ధగా వినవలసిందని చేతరులైన శ్రోతలను శ్రీధర కవి విన్నవించుకుంటున్నాడు. రాణుల గర్భాధారణ. లోగడ తృతీయ అధ్యాయంలో హనుమంతుని జన్మకథను వివరించాం. ఆ తర్వాత జరిగిన కథను సంక్షిప్తంగా సింహావలోకనం చేద్దాం. 3 రాణులు గర్భవతులయ్యారు. శుద్ధ విదియ నాటి చంద్రుడు దినదిన ప్రవర్ధమైనట్లుగా ప్రాతకాలంలో ఉదయించిన సూర్యుడు త్వరగా సాగి పశ్చిమ దిశకు పయనించినట్లుగా సాధు సజ్జనుల సాంగత్యం వల్ల దినదినము ప్రేమ పొంగి పొరలినట్లుగా ఔదార్యం వలన దినదిన ప్రవర్ధమానమయ్యే సత్కీర్తిలాగా కౌసల్య, సుమిత్ర, కైకేయిల గర్భాలు పెరిగాయి. అప్పుడు కులగురువైన వశిష్ఠుడు రాణుల ఇష్టానిష్టాలను కనుక్కొని శాస్త్ర విధిని అనుసరించి శ్రీమంతం జరిపించమని దశరథుడికి సలహా ఇచ్చాడు. దశరథుడు గురు పాదాలకు అభివందనం చేసి శుచీదేవి వద్దకు ఇంద్రుడు వెళ్ళినట్లుగా ముందుగా కైకేయి అంతఃపురంలో ప్రవేశించాడు. పాయసం పంపకంలో వచ్చిన కోపాన్ని చల్లార్చడానికి లోగడ కైకేయి అంతఃపురానికి ఒకసారి వెళ్ళాడు. ఆ తరువాత ఆమె అంతఃపురంలో అడుగు పెట్టడం ఇదే మొదటిసారి. చెలికత్తెలు వెళ్ళి రాజాగమన వార్తను, రాక కారణాన్ని కైకేయికి శుభం పలుకుతూ తెలిపారు. సౌందర్యవతి అనే అభిమానం, అభిజాత్యంతో నిండిన కైకేయి గర్భవతి కనుక ఆమె ద్వారం వద్దకు వచ్చి ఆహ్వానించకపోయినా దశరథుడే స్వయంగా వెళ్ళాడు. అల్ప విద్య గలవాడికి ఆడంబరం హెచ్చుగా ఉన్నట్లు గారడీ వాడికి తెలిసింది కొంచెమైనా ప్రగల్భాలు ఎక్కువైనట్లు, ముక్కుడి తనకంటే అందగాడు లేడని డంబాలు పలికినట్లు, విషం కొండెలో ఉన్న తేలు తోకెత్తుకొని తిరుగుతున్నట్లు, మహామూర్ఖునికి ఉండే జ్ఞానం అల్పమైన బృహస్పతిని కూడా లెక్క చేయనట్లు, వట్టిపోయిన ఆవు పాలు పితికే వాడిని తన్నినట్లు, కుండలో సగం వరకే ఉండే నీళ్లు పైకి ఎగిరెగిరి పడినట్లు కైకేయి దశరథుని రాకను గమనించి కూడా చూసి చూడనట్లు ఉండిపోయింది. స్త్రీ, సేవకుడు, సంతానం, దాసి, కుక్క, కోతి, కుచ్చితుడు మొదలైన వాళ్లను అవధుల్లో ఉంచుకుంటే ఆపద తప్పదు. దశరథుని చూసి కూడా కైకేయి కనీస మర్యాదలు చేయకపోయినప్పటికీ మహారాజు కైకేయిని ఉద్దేశించి, నీకేం కావాలో కోరుకో, నీ మనసులో ఉండే వాంఛితాల్ని నెరవేరుస్తాను. ప్రియా, దయచేసి నాతో మాట్లాడు అని బుజ్జగించి, ఓ సుకుమారి, నీకోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నానని దశరథుడు తిరిగి హామీ ఇచ్చాడు. అప్పుడు కైక, అయితే ఓ మహారాజా విను, కౌసల్య, సుమిత్రులకు కలగబోయే సంతానాన్ని దిగంతలాలకు పంపించాలి. వాళ్ళు అరణ్యాల్లో అలమటించాలి. వాళ్ళ ఆచూకీ కూడా మనకు తెలియకూడదు. నా పుత్రుడే సింహాసనం అధిష్ఠించాలి. ఇదే నా కోరిక. మీరు అధర్మంగా భావించవద్దు, కానీ దోషం నాది కాదు. అన్ని లోకాలు నన్ను నిందించని, కానీ ఈ రకంగా చేస్తేనే నాకు ఆనందం. లోక దుఃఖమే నా హర్షం, అదే నా అభిష్టం అని అన్నది. శూలాలాంటి ఆ మాటలు విని మహారాజు హతశుడయ్యాడు. దుఃఖమనే తీగలకు కాచిన ఫలాలను ఆరగించినట్లు కైక విషపూరితమైన మాటలకు బాధావ్యధిత హృదుడయ్యాడు. కొండచర్య విరిగి మీద పడ్డట్లు, కాలసర్ప విషజ్వాలల్లో చిక్కుకున్నట్లు, అకస్మాత్తుగా తీవ్ర శస్త్రాస్త్రాలు బాధించినట్లు, వేదాలు దొంగతనం జరిగినప్పుడు బ్రహ్మదేవుడు వ్యధ చెందినట్లు, అగస్త్యుని అపోసనంతో సముద్రుడు కటకట పడినట్లు,
దశరథుడు దుఃఖితుడయ్యాడు. కఠోరమైన కైకేయి కోరికలు దశరథుడిని వివసిన్ను చేశాయి. నెమ్మదిగా అక్కడి నుంచి సాగి సుమిత్రా మందిరాన్ని సమీపించాడు. సంసార తాపదగ్ధుడైన వాడు సాధు సజ్జన సమాగం వలన పొందే శాంతిని మహారాజు సుమిత్రా మందిరంలో పొందాడు. సుమిత్ర సార్థక నామధేయి. పేరు కర్ణుడు కానీ కాణీరాల్చడు. పేరుకు బృహస్పతి, నోట మాట రాదు. పేరు కమలనైనా కానీ మెల్లకళ్ళు. పేరు క్షీర సింధువు, చుక్క మజ్జిగైనా ఇంట్లో ఉండదు. పేరుకు మృగరాజు, నక్కను చూస్తే వణుకు. మహారాజు అని పేరు పెట్టుకుని ఇంటింటా బెచ్చమెత్తుకోవటం, మదనుడు ముక్కు లేకుండా ఉండటం మొదలైనవన్నీ లోకంలో స్వభావ విరుద్ధంగా కనిపిస్తుంటాయి. కానీ సుమిత్ర ఇందుకు విరుద్ధంగా స్నేహభావంతో సత్వగుణంతో సంచరిస్తుంది. మహారాజు ఆగమనం తెలియగానే హంసగమనంతో వెళ్ళి ఎదురేగి పాదాభివందనం చేసింది. స్త్రీలకు పతియే ప్రత్యక్ష దైవము. పుత్రుడికి మాతాపితలే దైవ సమానులు. శిష్యునికి గురువే దైవం. అందువలన సుమిత్ర దశరథుడికి షోడశోపచారాలు చేసి చేతులు జోడించి లజ్జతో తల వంచుకుంది. సద్బోధ వల్ల అజ్ఞానం నశించినట్లుగా సుమిత్ర పరిచర్యల వల్ల కైక సదనంలో కలిగిన వ్యధ దశరథుడికి తొలగిపోయింది. చిరునవ్వుతో సిగ్గుతో తల వంచుకొని ఉన్న సుమిత్రను చూసి మహారాజు మనసు ఉల్లాసపూరితమైంది. ఏదైనా కోరిక కోరుకొమ్మని అడిగాడు. మహారాజా, కౌసల్య గర్భాన పరమాత్ముడు, జగద్వంద్యుడు, జగదాత్మయైన భగవంతుడు ఉదయించబోతున్నాడు. నేను అతన్ని పుత్రుడిగా భావిస్తాను. ఆయనకే హారతులిచ్చి ఆనందిస్తాను. సేవ కంటే గొప్ప సాధన లేదంటారు కనుక పెద్దవారిని సేవించటానికి నేను సదా సిద్ధంగా ఉన్నాను. మధురమైన అమృతాన్ని విడిచి విష సేవనానికి ఎవరు ఇష్టపడతారు? మంచి బియ్యాన్ని వదిలి ఇసుకనెవరు వండుతారు? మంచి అరటి పండ్లను కాదని జిల్లేడి పండ్లను ఎవరు భుజిస్తారు? నాకు జన్మించబోయే పుత్రుడు తన జ్యేష్ఠుని సేవించగలడు. పెద్దల సేవ ముందు చతుర్విధ ముక్తులు, త్రిభువనాలు తృణప్రాయాలు. కల్పవృక్షంపై విహరించే పక్షి తుమ్మ చెట్ల మీద వాలాలని కోరుకుంటుందా? మానస సరోవరంలో సంచరించే హంస గుడ్లబోగోబా గూటికి పోదు కదా. క్షీరాబ్ధిలో మునిగి ఉండేవాడు మండే అడవికి వలసిపోతాడా? నందనవనంలో తిరగాడే తేనీగ జిల్లేడు పువ్వుపై వాలుతుందా? ఇంద్రభవనంలో శయనించేవాడు నిప్పంటుకున్న పొలంలో పరుంటాడా? రంభలాంటి భార్యను వద్దని శవాన్ని ఎవరు కొలిగించుంటారు? భక్తి భజన పట్ల ఆసక్తి ఉండేవారు విషయాసక్తులు ఎలా కాగలరు అని సుమిత్ర సమాధానం చెప్పింది. పెద్దల పట్ల ఆరాధనను, సేవాభావాన్ని తీయని పలుకులతో సుమిత్ర వ్యక్తం చేసిన తీరు మహారాజుకి మక్కువను అధికం చేసింది. ముల్లోకాలు జయించినంత ఆనందంతో, అమృతం తాగినంత సంతోషంతో సుమిత్రను ఆలింగనం చేసుకున్నాడు. అనేక ఆభరణాలతో ఆమెకు దిష్టి తీసి యాచకులకు సుమిత్ర ద్వారాగా దానం ఇప్పించి, చెంపక పుష్పంలా ఉండే ఓ సుకుమారి, నీ అభిమతం తప్పక నెరవేరుతుంది అని అన్నాడు. కౌసల్యాదేవి మనస్థితి. తర్వాత పట్టపురాణి, జ్ఞాననిధి, పురాణ పురుషుని కన్న తల్లి, మూర్తీభవించిన ఆధ్యాత్మిక శక్తి, స్వయం ప్రకాశ రత్న ఖని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇంద్రుడు ఎవరి ఆజ్ఞానువర్తులై ఉంటారో ఆ పరమాత్ముని గర్భాన ధరించి ముల్లోకాల్లో కీర్తిమంతురాలైన కౌసల్యాదేవి మందిరానికి సకల రాజవైభవాలతో దశరథుడు బయలుదేరాడు. జ్ఞాన కళామూర్తి, సకల చరాచర సృష్టికి మూల కారణం, సకల జీవరూపమైన పరమాత్ముని గర్భాన ధరించడం వల్ల బాహ్యాంతరాలలో ఆ కౌసల్య హృదయం బ్రహ్మానంద భరితమయ్యింది.
సేవకులు ద్వారం వద్ద మర్యాదలు చేసి దశరథునికి లోనికి ఆహ్వానించారు. చావడిలోనూ అభ్యంతర మందిరంలోనూ కౌసల్య కనిపించలేదు. ఆశ్చర్యంతో ఎంత వెదికినా మందిరంలో ఆమె జాడే తెలియదు. చివరిగా మందిరం వెనక చెట్టు కింద కూర్చున్న నిర్వికల్ప సమాధి స్థితిలో అంతర్ముఖమై ఆ అద్వైత బ్రహ్మ తాదాకార వృత్తిలో దేహ భావాన్ని విసర్జించి బ్రహ్మానందంలో తేలియాడుతున్న కౌసల్యను కనుగొన్నాడు. నిష్కళంక స్వస్వరూప ధ్యానంలో లీనమైన కౌసల్య సూర్య తేజంతో ప్రకాశిస్తూ మహాయోగిని వలె భాసిస్తున్నది. ఆ స్థితిలో ఇంద్రియ జ్ఞానం ఇంకిపోతుంది. కల్పాంతంలో కలిగే మెరుపులను ఒక దోమ మింగడం, చీమ మేరు పర్వతాన్ని తోసేయడం, ఆవు సింహాన్ని కబళించడం, శ్రోత్రియుల యజ్ఞశాలలో పంచముడు ప్రవేశించడం ఇవన్నీ సంభవాలు కావచ్చు. కానీ ఆ స్థితిలో అనుభవమయ్యే ఆ విశ్వరూపుని వర్ణన దృష్టాంతాలతో నిర్ధారించలేం. బడభాగ్నికి కర్పూరం వెలిగించినట్లు, సముద్రానికి ఉప్పు సమర్పించినట్లు మనోబుద్ధులను ఐక్యం చేసి కౌసల్య స్వసుఖానందంలో నిమగ్నమై ఉంది. ఆమెను ఆ స్థితిలో చూసిన దశరథుడు నిశ్చేష్టుడయ్యాడు. మనసులో ఏదో కినుక వహించి తనతో మాట్లాడకుండా ఉందనుకుని ఖిన్నుడయ్యాడు. ఆమె దగ్గర కూర్చుని స్నేహభావంతో ఊరడించసాగాడు. అయినా ఆమె కళ్ళు తెరవలేదు. దేహస్పృహ లేదు. సువర్ణాలంకారరహితమై జీవన్మిథ్యాభావంతో విశ్వమంతా ఆనందఘనుడైన ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడన్న అనుసంధానంలో ఆమె మునిగి ఉంది. ఆ స్థితిలో పంచభౌతికమైన దేహాన్ని మరచి ప్రాపంచిక బంధాల్ని తెంచుకుంది. స్త్రీ పురుష భేదం విస్మరించి కౌసల్య అలా అచేతనంగా ఉండిపోయింది. ఆది పురుషుడైన శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడిగా అవతరిస్తాడన్న విషయం దేవ ఋషులు సిద్ధులు పూర్వమే తెలియచేశారన్న విషయం అప్పుడు మహారాజుకు జ్ఞాపకం వచ్చింది. శ్రీరామనామ స్మరణతో కౌసల్య కన్నులు తెరిచింది. ఆమెకు ప్రపంచమంతా సర్వవ్యాపకమైన రామస్వరూపం కనిపించింది. ఆ సమయంలో దశరథుడు కౌసల్యతో, హరిణాక్షి, మందగమన, సందేహపడకుండా నీ మనోరథాన్ని తెలియచేయి, తీరుస్తాను అని అన్నాడు. మాయాతీతుడైన ఆ జగద్రక్షకుడి నా గర్భంలో ప్రవేశించడం మూలంగా నా అజ్ఞానం నశించింది. తరిచి చూస్తే స్థూలంగా కనపడే రూపాలన్నింటికీ ఆధారమైన ఆ జగదేక మూర్తిని, ఆ ఆత్మారాముని కాంచగలుగుతున్నాను. నా స్థితి వేరు. ద్వైతాద్వైతాలకు భిన్నమై వర్ధనాతీతుడైన ఆ సచ్చిదానంద మూర్తిని నేనే. జీవుడు, శివుడు, ధ్యానం, లయ, లక్ష్యాలకు సాక్షిభూతుడు, అంచిత్యుడు, అగోచరుడైన ఆ శ్రీరామునికి నేను తల్లిని కాబోతున్నాను అని కౌసల్య సమాధానమిచ్చింది. దానికి దశరథుడు, ఓ శంశాకవదన, గుణసరిత, పద్మనయన, అసలు నేనెవరో గుర్తించావా? సీమంత సమయంలో కలిగే కోరికలను తీర్చడానికి వచ్చిన నీ పతిని అని అనునయంగా అన్నాడు దశరథుడు. జ్ఞాత, జ్ఞేయి, జ్ఞానం ఒకటైన వారికి స్త్రీ పురుష భేదం ఉండదు. అటువంటప్పుడు నీవు నేను అనే భేదం మాత్రం ఎక్కడిది అని అంది కౌసల్య. ఆ పలుకులకు మహారాజు ఒకంత విచారపడి ఈమెను ఏదో మహాభూతం ఆవరించింది. గతంలో జరిగిన సంఘటనలు కూడా మర్చిపోయింది. ఈమెను బుజ్జగించి మునుపు జరిగిన విషయాలను గుర్తుకు తెస్తాను అని అనుకుని మన వివాహ సందర్భంలో రావణుడు మనల్ని ఎత్తుకుపోయిన సంగతి జ్ఞాపకముందా అని ప్రశ్నించాడు. అందుకు కౌసల్య శత్రునామోచ్చారణ వినగానే బిగ్గరగా కేక వేసి భుజాలు చరిచి ధనుర్బాణాలను తిండి వెంటనే రావణుని 10 తలలను ఖండిస్తాను. తాటకిని సంహరించి ఋషుల యాగాలను సంరక్షిస్తాను. రాక్షసులను యుద్ధంలో సంహరించి విశ్వామిత్రుని సంతోషింపజేస్తాను. ప్రచండమైన శివధనస్సును 2గా విరచి అఖండమైన జ్ఞానశక్తితో స్వయంవరంలో సీతను గెలుచుకుంటాను.
క్షత్రియ విజేత పరశురాముని గర్వాన్ని తుదముట్టించి ఏకపత్నీవతుడిగా పితృవాక్య పరిపాలన చేస్తాను. ఘోరారణ్యంలో సంచరిస్తూ త్రిశిరఖర దోషణాదులను తృణాలను అగ్ని దహించినట్లుగా నశింపచేస్తాను. భల్లూక వానరాలతో కలిసి లంకను తలక్రిందులు చేస్తాను. అప్పుడు వజ్రదేహి మహావీరుడు పురుషార్థి అయిన మారుతి క్షణంలో లంకను కాల్చి రాక్షసులను సంహరిస్తాడు. సముద్రానికి సేతువు నిర్మించి లంక పైకి దండెత్తుతాను. అతికాయుడైన కుంభకర్ణుని ఆ రక్షణంలో వధిస్తాను. సపరివారంగా దశకంఠుని తుదిముట్టించి నా భక్తుడైన విభూషణునికి రాజ్య పట్టాభిషేకం చేస్తాను. అయోధ్యకు వచ్చి నా ప్రజలకు మృత్యు భయం, రోగ భయం లేకుండా చేస్తాను. మాయా చక్ర సంచాలకుడినై లింగ భేదం లేక నిష్కళంకంగా అభేదంగా బ్రహ్మానందంలో లోకాన్ని ఉంచుతాను. ప్రళయకాల శాసనకర్త, ఆది మాయకు మూలమై సర్వానికి కర్త భర్త అయినవాడు నాకంటే భిన్నం కాదు. సర్వం నాలోనే ఐక్యం పొందుతాయి. చరచరాలన్నింటిలో నేనే ఉన్నాను. నేనే సర్వేశ్వరుణ్ణి, అద్వితీయుడను అని అంది. నిరంతరం రామనామస్మరణం వలన కలిగిన తన్మయత్వంలో కౌసల్య రామునితో తాదాత్మ్యం పొంది అలా మాట్లాడింది. ఆ మాటలు విని దశరథుడు ఈమెకు నిజంగా దయ్యం పట్టింది, పిచ్చి బాగా ముదిరిపోయింది, ఏదేదో వాగుతున్నది అనుకుని ఎల్లప్పుడూ పంచాక్షరి జపిస్తూ ఉండేవాడు. సద్గురువు జ్ఞానకని అయిన వశిష్ఠ మహర్షిని తోడుకొని రావాల్సిందని సేవకులకు ఆనతిచ్చాడు. దర్భపై భూమిని నిలబెట్టగలిగిన వాడు, కమండలం మీద సూర్యుని కూర్చోబెట్టి ఇంద్రసభకు తీసుకొని పోగలిగిన అద్భుత శక్తి సామర్థ్యాలు కలిగిన వాడైన వశిష్ఠుడు వెంటనే వచ్చాడు. గురుదేవా, చక్కగా ఆరోగ్యంగా ఉన్న కౌసల్యకు హఠాత్తుగా ఏదో మహాభూతం పట్టింది. మంచి పుత్రుడు కలగాలని యజ్ఞయాగాలు చేశాను. ఇంతలో కష్టం ప్రాప్తించింది. ఇప్పుడు నేనేం చేయాలో కర్తవ్యం నిర్దేశించండని వశిష్ఠుణ్ణి అడిగాడు దశరథుడు. క్షీరసాగరానికి ఆకలి పుడుతుందా? కల్పవృక్షానికి దారిద్ర్యం కలుగుతుందా? కనకాద్రి రాగి నాణాలు కోరుతుందా? బ్రాహ్మణ మందిరంలో పంచముడు ప్రవేశిస్తాడా? అగ్నిహోత్రానికి అంధత్వం కలుగుతుందా? చింతామణి తరిప మెత్తాల్సి వస్తుందా? త్రిలోకాల్లో ఇటువంటివి అసంభవాలు అని అంటూ వశిష్ఠుడు కౌసల్యను పరికించి చూసి ఆమె గర్భాన రఘునాథుడు జన్మిస్తాడు. ఈమె శ్రీరామునితో తాదాత్మ్యం చెందింది. శ్రీమూర్తిగా నాకు గోచరించడం లేదు. ధనుర్బాణాలు ధరించిన జగద్వందుడైన శ్రీరామచంద్రుడే ఆమెలో సాక్షాత్కరిస్తున్నాడని భావించి బ్రహ్మానందంతో అష్టభావాలు హృదయంలో హత్తుకొని పోగా తన దేహ భావాన్ని విస్మరించాడు. కౌసల్య, వశిష్ఠ మహర్షి ఇద్దరూ పరిపక్వమైన బ్రహ్మానందంతో అచేతనులయ్యారు. దశరథుడు ఈ పరిస్థితిని చూసి భయపడ్డాడు. ముల్లోకాలలో ఎవరికీ ఈ భూతాన్ని తొలగించే శక్తి లేదు. నేను నిర్భాగ్యుణ్ణి, నాకు పుత్ర సంతానం ఎలా కలుగుతుంది? కౌసల్య మూర్ఛితురాలైంది. నిరపరాధి బ్రాహ్మణ కుమారుడైన శ్రావణ్ణి వధించిన పాపం ఊరికే పోతుందా? అందుకే నాకు ఈ దారుణ దుఃఖం కలిగి ఉంటుందని మహారాజు లోపలే కుమిలిపోయాడు. మిగతావి ఇంకొక రోజున తెలుసుకుందాము. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. ఓం సాయిరామ్.